హాయ్ అండి, వెల్కమ్ టు యుఎన్మి మ్యాథ్ అకాడమీ. ఓకే, లాస్ట్ క్లాస్లో 7 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయండి. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఇఫ్ ఎస్ అండ్ ఎస్ డాష్ ఆర్ ద ఫోకై ఆఫ్ an ellipse and the point B lying on positive y-axis is one end of its minor axis, then the incenter of the triangle SB S dash. Okay, so find here incenter of the triangle SB S dash. మనకి గివెన్ ఎలిప్స్ ఏంటి ఇక్కడ? గివెన్ ఎలిప్స్ వచ్చేసి x స్క్వేర్ బై 169 ప్లస్ y స్క్వేర్ బై 144 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏ స్క్వేర్ అంటే 169. ఓకే, నెక్స్ట్ బి స్క్వేర్ మీన్స్ వాట్? 144. ఓకే, సో విచ్ వన్ ఈజ్ గ్రేటర్? ఏ ఈజ్ ద గ్రేటర్. ఓకే, ఏ గ్రేటర్ దాన్ బి. ఏ గ్రేటర్ దాన్ బి కాబట్టి మనకు ఎలిప్స్ ఏ ఫామ్లో ఉంటుంది అంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ యాన్ ఎలిప్స్లో ఉంటుంది, అంటే హారిజాంటల్ ఎలిప్స్ అన్నట్టు. ఓకే, హారిజాంటల్ ఎలిప్స్ తీసుకుందాం. హారిజాంటల్ ఎలిప్స్. హారిజాంటల్ ఎలిప్స్ మీన్స్ లైక్ ఇలా ఉంటుందండి, ఇది హారిజాంటల్ ఎలిప్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మరి ఎస్ డాష్. ఎస్ డాష్ అంటే ఫోకై అన్నట్టు. సపోజ్ ఇక్కడ ఎస్ ఫోకస్, ఇది కూడా ఎస్ డాష్ ఫోకస్. ఓకే, ఎస్ డాష్ మీన్స్ ఫోకై ఆఫ్ ద ఎలిప్స్. నెక్స్ట్ మనకి ట్రయాంగిల్ ఎస్బి ఎస్ డాష్, బి పాయింట్ లయింగ్ ఆన్ పాజిటివ్ వై యాక్సిస్. ఓకే, బి పాయింట్ లయింగ్ ఆన్ పాజిటివ్ వై యాక్సిస్ ఈజ్ వన్ ఎండ్ ఆఫ్ ఇట్స్ మైనర్ యాక్సిస్. మరి మైనర్ యాక్సిస్ అంటే ఇది మేజర్ యాక్సిస్ అవుతుంది. మైనర్ యాక్సిస్ అంటే వర్టికల్ లైనే మైనర్ యాక్సిస్ అన్నట్టు. మైనర్ యాక్సిస్ వన్ ఎండ్ అంటే సపోజ్ ఇది వన్ ఎండ్ ఆఫ్ ద మైనర్ యాక్సిస్ అన్నట్టు. అండ్ ఆల్సో బి లైస్ ఆన్ పాజిటివ్ వై యాక్సిస్ ఎట్ వన్ ఎండ్ ఆఫ్ ఇట్స్ మైనర్ యాక్సిస్, అంటే బి వచ్చేసి ఇక్కడ ఉంటుందండి. ఓకే, జాయిన్ దీస్ టూ ఎస్బి. సిమిలర్ ఈ రెండు జాయిన్ చేద్దాం. ఏం ఫామ్ అవుతుంది? ట్రయాంగిల్ ఎస్బి ఎస్ డాష్, ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, మరి బి పాయింట్ లైస్ ఆన్ వై యాక్సిస్. ఓకే, బి లైస్ ఆన్ వై యాక్సిస్ అంటే ద కోఆర్డినేట్స్ ఆఫ్ బి విల్ బి ఏమవుతుంది? 0,12 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వై స్క్వేర్ అపాన్ ఏంటి 144 అన్నట్టు. బి స్క్వేర్ 144 అయితే బి వాల్యూ 12 ఉంటుంది. అంటే బి క్యాపిటల్ బి ఏమవుతుంది అంటే 0,12 అవుతుంది. నెక్స్ట్ ఎస్ఎస్ డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫోకస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే వినో ఫార్ములా బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏ స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ ఈ స్క్వేర్ మల్టిప్లై ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్. ఓకే, this one bring left side, therefore a square e square is equal to a square minus b square. మరి a square అంటే ఏంటి? 169, b square అంటే ఎంత? 144 అన్నట్టు. సో మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 25. ఓకే, a square e square is equal to 25. a square e square 25 అయితే ae ఎంత? ae is equal to 5 అన్నట్టు. ఓకే, therefore ఫోకస్ ఫార్ములా ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0. ప్లస్ ఆర్ మైనస్ అంటే 1 ఫోకై, రైట్ సైడ్ ఉంది కాబట్టి పాజిటివ్. ఎస్ ఏఈ కామా 0. ఓకే, ఏఈ కామా 0 అంటే 5,0 ఒకటి, ఇంకోటి ఎస్ డాష్ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది, సెంటర్కి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి నెగిటివ్ అన్నట్టు. ఎస్ డాష్ అది -5,0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అంటే ఇప్పుడు ఎస్ డాష్ బి ఈ వాల్యూస్ తెలుసు, వర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ తెలుసు. నెక్స్ట్ సైడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సైడ్స్ అంటే సపోజ్ ఇక్కడ బి ఎస్ డాష్ని ఏ అనుకుందాం, సిమిలర్లీ ఎస్బిని బి, ఎస్ఎస్ డాష్ని సి అనుకో. ఓకే, సైడ్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం ఏబిసి. ఓకే, సైడ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం అంటే ఎస్ఎస్ డాష్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ ఎస్ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ -5 హోల్ స్క్వేర్ -5 మీన్స్ -10 హోల్ స్క్వేర్ మీన్స్ 100 అవుతుంది. ఓకే, 100, 0 - 0 అంటే 0, √10 √100 మీన్స్ 10. ఎస్ఎస్ డాష్ డిస్టెన్స్ 10 అన్నట్టు. ఎస్ఎస్ డాష్ అంటే ఏంటి? సి అన్నట్టు. దీని దట్ ఈస్ ఈక్వల్ టు సి. ఓకే, సిమిలర్లీ ఫైన్ ఎస్బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్బి ఎస్ అంటే 5,0. ఓకే, నెక్స్ట్ బి మీన్స్ వాట్? 0,12. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఎస్బి ఈజ్ ఈక్వల్స్ టు 0 - 5 హోల్ స్క్వేర్ అంటే 25 ప్లస్ 144.
అంటే ఎంత వస్తుంది √169 అన్నట్టు 169 అంటే ఎంత 13 అన్నట్టు ఎస్బి ఈజ్ ఈక్వల్ 13. ఓకే అండ్ ఆల్సో ఫైండ్ ఎస్ డాష్ బి కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఎస్ డాష్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఇది కూడా సేమ్ వస్తుందండి ఎందుకంటే ఎస్ డాష్ -5, 0 బి అంటే 0, 12 దేర్ ఫోర్ √25 + 144 వస్తుంది ఇది కూడా దట్ ఈస్ ఈక్వల్ ఎంత √169 అంటే ఇది కూడా 13 అవుతుంది. ఎస్ డాష్ బి 13. ఓకే ఎస్బి 13 ఎస్ డాష్ బి 13. ఓకే ఇది 13 అవుతుంది. ఎస్ డాష్ బి ఎస్ డాష్ బి రెండు 13 అవుతాయి. ఎస్ డాష్ వచ్చేసి 10 అవుతుంది. ఓకే అంటే టూ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి చూడండి, టూ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఈజ్ సెట్ టు బి ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే ఐసోసెలస్ ట్రయాంగిల్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఎస్బి ఎస్ డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇన్ సెంటర్ ఫార్ములా ఏంటి? ఓకే ఇన్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఎస్బి ఎస్ డాష్ అంటే ఐ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ax1 plus bx2 plus cx3 by a plus b plus c, comma ay1 plus by2 plus cy3 by a plus b plus c. ఓకే సో మరి ఏబిసి అంటే వీను మరి x1 y1 x2 y2 x3 y3 అంటే ఏంటి x1 y1 అంటే ఇది x1 y1 x2 y2. ఓకే నెక్స్ట్ బి వచ్చేసి x3 y3 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేద్దాం ఏఎక్స్1 అంటే ఏమొస్తుంది ఏ అంటే ఎంత ఏ అంటే 13 అన్నట్టు 13x1 13 × 5 65 bx2 అంటే b ఎంత 13 x2 -65 cx3 అంటే cx3 మీన్స్ 0 అంటే 0 అయిపోతుంది. a ప్లస్ బి ప్లస్ సి మూడు యాడ్ చేయండి 26 10 అంటే 36. నెక్స్ట్ ఏ y1 13 × y1 13 × 0 0 ప్లస్ బి y2 13 × 0 0 ఇది కూడా 0 అయిపోతుందండి. నెక్స్ట్ cy3 మరి cy3 ఏంది 10 × y3 10 × 12 120 by a plus b plus c means 36 plus 65 -65 cancel 0/36 అంటే ఎంత 0. మరి 120/36 అంటే ఎంత వస్తుంది 120/36 6 6 620 ఓకే 2 10 2 3 therefore I is equal ఏంటి 0, 10/3. దిస్ ఈజ్ ద ఇన్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఎస్బి ఎస్ డాష్ అండి. ఓకే ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఎస్బి ఎస్ డాష్ అన్నట్టు ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే ఓకే అండి నెక్స్ట్ 9th క్వశ్చన్ వన్ ఆఫ్ ద ఫోకై ఆఫ్ an ellipse is 2, -3 and its corresponding directrix is 2x plus y is equal to 5. If the eccentricity of the ellipse is √5/3 then the coordinates of the other focus are. ఓకే అంటే మనకి ఇక్కడ ఫోకస్ ఇచ్చిండు వన్ ఫోకస్ ఇచ్చిండు నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ కరెస్పాండింగ్ డైరెక్ట్రిక్స్ ఇచ్చిండు ఎసెంట్రిసిటీ ఆల్సో గివెన్ √5/3 ఫైండ్ అదర్ ఫోకస్. ఓకే అదర్ ఫోకై ఆఫ్ an ellipse ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో కన్సిడర్ ఎలిప్స్ తీసుకున్నాను చూడండి ఒకసారి ఎలిప్స్ హారిజంటల్ ఎలిప్స్ తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇది ఎస్ ఫోకస్ ఇది కూడా ఫోకస్ ఎస్ డాష్ ఇది సపోజ్ సి అనుకోండి సెంటర్. వన్ ఆఫ్ ద ఫోకై ఈస్ గివెన్ 2, -3 అండ్ ఆల్సో కరెస్పాండింగ్ డైరెక్ట్రిక్స్ ఇచ్చిండు అంటే ఈ ఫోకస్కి కరెస్పాండింగ్ డైరెక్ట్రిక్స్ ఏంటంటే ఇది కరెస్పాండింగ్ డైరెక్ట్రిక్స్ అన్నట్టు. ఓకే ఈ డైరెక్ట్రిక్స్ ఇచ్చిండు ఏంటిది 2x plus y is equal to 5 ఆ పైన ఇటు సైడ్ పంపిస్తే -5 is equal to 0 అన్నట్టు.
ఓకే, మరి ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి అంటే ఇది యాక్సిస్ అన్నట్టు, మేజర్ యాక్సిస్, ఇది డైరెక్ట్రిక్స్. ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి అంటే జెడ్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. ఓకే, మరి ఈ జెడ్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. యాక్చువల్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే అదర్ ఫోకస్ ఎస్ డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, బిఫోర్ ఎస్ డాష్ ఫస్ట్ ఫైండ్ జెడ్ ఫైండ్ అవుట్ చేయండి. మరి జెడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి డైరెక్ట్రిక్స్ తెలుసు, యాక్సిస్ తెలియదండి ఇక్కడ. అంటే యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీ పాయింట్ స్లోప్ తెలియాలి. పాయింట్ తెలుసు, యాక్సిస్ మీద పాయింట్, ఎందుకంటే ఫోకస్ లైస్ ఆన్ యాక్సిస్. ఫోకస్ ఏంది 2, -3 అన్నట్టు. అంటే స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి దీని స్లోప్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? స్లోప్ ఆఫ్ యాక్సిస్. స్లోప్ ఆఫ్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ యాక్సిస్ వచ్చేసి పర్పెండిక్యులర్ టు డైరెక్ట్రిక్స్ అన్నట్టు. డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి ఫస్ట్ స్లోప్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎందుకంటే మనకి డైరెక్ట్రిక్స్ తెలుసు ఇక్కడ. ఓకే, స్లోప్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఈక్వేషన్, ఇలా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు స్లోప్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తావు? m = -a/b అన్నట్టు. ఇక్కడ -a/b అంటే -2/-1 అంటే ఈజ్ ఎంత? -2/b అంటే 1 కదా, 1 మినిట్ ఉంది ఇక్కడ, b అంటే 1 కదా, -1 కాదు 1. ఓకే, అంటే -2/1 అంటే -2 అన్నట్టు. ఏది? స్లోప్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. మరి దీని స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి పర్పెండిక్యులర్ స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే స్లోప్ ఆఫ్ యాక్సిస్ అన్నట్టు. అది స్లోప్ ఆఫ్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్స్ టు -1/m అన్నట్టు. ఓకే, పర్పెండిక్యులర్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే -1 స్లోప్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటే -1/-2 ఎంత? ఇది ఈజ్ ఈక్వల్ టు 1/2 వస్తుంది ఇక్కడ, 1/2. అంటే ఇప్పుడు యాక్సిస్ స్లోప్ తెలుసు m, 1/2 పాయింట్ తెలుసు, పాయింట్ స్లోప్ ఉంది. సో దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏమవుతుంది? y-y1 ఈజ్ ఈక్వల్స్ టు స్లోప్ m × x - x1. ఓకే, మరి x1 y1 అంటే ఇది అన్నట్టు, x1 y1 సబ్స్టిట్యూట్ చేయండి. y + 3 ఈజ్ ఈక్వల్స్ టు m మీన్స్ 1/2 × x - x1 x - 2 మల్టిప్లై 2y + 6 ఈజ్ ఈక్వల్స్ టు x - 2. ఈ 2 టర్మ్స్ రైట్ సైడ్ సెండ్ చేస్తే x - 2y -8 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఇప్పుడు మనకి యాక్సిస్ వచ్చింది, డైరెక్ట్రిక్స్ తెలుసు, యాక్సిస్ తెలుసు. ఓకే, ఈ రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తెలుసు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తే జెడ్ వస్తుందండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేద్దాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే క్రాస్ సెక్షన్ ఆర్ ఎలిమినేషన్. సో ఇక్కడ 2 మల్టిప్లై చేద్దాం. 2x - 4y - 16 ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ ఏంటి? 2x + y - 5 ఈజ్ ఈక్వల్ టు 0. 2 మైనస్ చేద్దాం, ప్లస్ మైనస్ క్యాన్సిల్. -5y - 11 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి y వాల్యూ ఎంత? -11/5 వస్తుందండి y వాల్యూ. ఓకే, y వాల్యూ -11/5. y తీసుకెళ్ళి డైరెక్ట్రిక్స్ అన్నా లేదా ఇందులో అన్నా సబ్స్టిట్యూట్ చేద్దాం. డైరెక్ట్రిక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 2x y అంటే -11/5 -5 ఈజ్ ఈక్వల్ టు 0. 5 × 5 25, 25 11 అంటే 36. 2x -36/5 అన్నట్టు. అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? 36/5 అవుతుంది. 2 1s 2 18s. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ ఎంత? 18/5. ఓకే, దేర్ఫోర్ జెడ్ పాయింట్ ఏమొచ్చింది? జెడ్ పాయింట్ వచ్చేసి మనకి 18/5 -11/5 అన్నట్టు. అంటే జెడ్ పాయింట్ వచ్చింది ఇప్పుడు మనకి. ఓకే, జెడ్ వచ్చేసి ఇక్కడ రాద్దాం చూడండి, 18/5 -11/5. ఓకే, నెక్స్ట్ ఈ సి కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సి ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఎస్జెడ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్జెడ్, ఈ ఎస్జెడ్ అంటే ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నట్టు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ టు డైరెక్ట్రిక్స్ అన్నట్టు. ఓకే, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏదో చూడండి. ఎస్జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా తెలుసు మనకి, 2 × 2 4 -3 × 1 -3 -5/√√/4 + 1 అంటే 5 అవుతుంది.
4 minus 3 1 1 minus 5 అంటే -4 mod -4 అంటే +4 అన్నట్టు అంటే 4/√5 అన్నట్టు ఇది. ఓకే ఎస్జెడ్ డిస్టెన్స్ వచ్చింది 4/√5. యాక్చువల్గా మనకి డయాగ్రామ్లో ఎస్జెడ్ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు, ఎస్జెడ్ అంటే సిజెడ్ మైనస్ సిఎస్ రాయొచ్చు. చూడండి ఎస్జెడ్ కావాలి అంటే సిజెడ్ నుంచి సిఎస్ మైనస్ చేస్తే ఎస్జెడ్ వస్తుంది. ఓకే అంటే టోటల్ డయాగ్రామ్ నుంచే మనకి. మరి ఈ సిజెడ్ అంటే ఎంత, ఎస్జెడ్ అంటే తెలుసు 4/√5 అన్నట్టు. సిజెడ్ అంటే A/E. ఓకే సి నుంచి సెంటర్ నుంచి డైరెక్ట్రిక్స్కి డిస్టెన్స్ ఎంత అంటే A/E అని అంటారు. సిమిలర్లీ సిఎస్ అంటే ఏంది, సెంటర్ నుంచి ఫోకస్కి డిస్టెన్స్ ఎంత AE అన్నట్టు ఫార్ములా ఇది. ఓకే ఈ 2 టర్మ్స్లో ఏ కామన్ తీద్దాం, ఏ కామన్ తీస్తే 1/E - E. మరి ఈ అంటే ఎంత, ఎసెంట్రిసిటీ ఇచ్చిండండి √5/3. ఈ √5/3 అయితే 1/E ఏమవుతుంది, రివర్స్ అవుతుంది 3/√5 అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు A × 3/√5 - √5/3 E అంటే ఓకే 4/√5 ఈజ్ ఈక్వల్స్ టు ఇది. ఓకే therefore 4/√5 ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ ఇది ఎంత వస్తుంది 9 - 5 అన్నట్టు. 9 - 5 అంటే 4/3√5. ఓకే 4/√5 4/√5 క్యాన్సిల్ అయితే ఏ వాల్యూ ఎంత, A ఈజ్ ఈక్వల్ టు 3 అన్నట్టు. అంటే ఇక్కడ ఏ వాల్యూ వచ్చిందండి మనకి, ఏ వాల్యూ 3 అన్నట్టు ఇక్కడ. ఓకే A ఈజ్ ఈక్వల్స్ టు 3, ఏ వాల్యూ 3. ఓకే నెక్స్ట్ మరి సిజెడ్ డిస్టెన్స్ ఎంత, సిజెడ్ ఈజ్ ఈక్వల్స్ టు A/E. ఏ అంటే 3/E, E అంటే ఎసెంట్రిసిటీ √5/3. ఓకే ఈ 3 పైకి వెళ్తే 9/√5 అన్నట్టు ఇది. సిమిలర్లీ సిఎస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ. ఏఈ అంటే ఏ అంటే 3, ఈ అంటే ఎంత √5/3. ఓకే 3 క్యాన్సిల్ అయితే ఈజ్ ఈక్వల్ ఎంత √5 అన్నట్టు. ఓకే సిజెడ్ డిస్టెన్స్, సిఎస్ డిస్టెన్స్, ఎస్జెడ్ డిస్టెన్స్ తెలుసు. ఓకే నెక్స్ట్ ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఈ ఫోకస్ వచ్చేసి డివైడ్స్ ఎస్జెడ్, నాట్ ఎస్జెడ్, సిజెడ్. ఓకే ఫోకస్ డివైడ్స్ సిజెడ్ ఇన్ ద రేషియో సిఎస్ ఈస్ టు ఎస్జెడ్ అన్నట్టు, ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. ఓకే ఇక్కడ ఎస్ డివైడ్స్ ఫోకస్, ఎస్ అంటే ఫోకస్ అన్నట్టు, ఎస్ డివైడ్స్ వాట్, ఎస్ డివైడ్స్ సిజెడ్ ఇన్ ద రేషియో సిఎస్ ఈస్ టు ఎస్జెడ్ ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. మరి ఈ సిఎస్ అంటే ఎంత డిస్టెన్స్ √5, ఎస్జెడ్ అంటే ఎంత 4/√5 అన్నట్టు. ఓకే బోత్ సైడ్ √5 మల్టిప్లై చేస్తే దట్ ఇంప్లైజ్ దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, √5 మల్టిప్లై చేస్తే 5:4 అన్నట్టు. అంటే ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, 5:4 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకే ఏది డివైడ్ చేస్తుంది, ఫోకస్ డివైడ్ చేస్తుంది అన్నట్టు. ఓకే ఫోకస్ వచ్చేసి సిజెడ్ని 5:4 రేషియోలో ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. ఓకే అంటే ఇప్పుడు ఎస్జెడ్ తెలుసు, సి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సి పాయింట్ తెలియదు కాబట్టి ఏం తీసుకుందాం అంటే H,K తీసుకోండి. H,K కన్సిడర్ చేద్దాం. ఓకే సపోజ్ ఇది x1 y1 అనుకోండి. ఇప్పుడు ఇది x1 y1, ఇది x2 y2 అనుకుందాం. ఓకే ఇంటర్నల్ ఫార్ములా యూజ్ చేస్తే మనకి సెంటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంటర్నల్ ఫార్ములా యూజ్ చేయండి, ఎస్ డివైడ్ చేస్తుంది కాబట్టి 2, -3 ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ ఈజ్ ఈక్వల్ ఇంటర్నల్ ఫార్ములా ఏంటి, mx2 ప్లస్ nx1/m ప్లస్ n my2 ప్లస్ ny1/m ప్లస్ n. ఓకే ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మరి mx2 5 × x2 అంటే ఎంత, 5 × x2, 5 క్యాన్సిల్ అయితే 18, nx1 4 × x1 4 × h 4h/m ప్లస్ n 9, my2 5 × y2 అంటే ఎంత 5 క్యాన్సిల్ అయితే -11 ప్లస్ ny1 4 × y1 4 × k 4k/m ప్లస్ n 9, 2, -3 ఈజ్ ఈక్వల్స్ టు
ఓకే, సో ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఫస్ట్ వన్ ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్స్, ఇక్కడ సెకండ్ కోఆర్డినేట్స్ కంపేర్ చేస్తే మనకి హెచ్ కామా కే వాల్యూస్ వస్తాయి చూడండి. సో 18 + 4h = 9 × 2 18. సో 18 క్యాన్సిల్ అయితే హెచ్ ఎంత 0 అయిందండి. నెక్స్ట్ -11 + 4k = 9 × 3 27. దీని నుంచి 4k ఎంత 4k = అటు సైడ్ వెళ్తే +11 అవుతుంది. అంటే ఎంత వస్తుంది 16 వస్తుంది చూడండి. 7 27 16 వస్తుందండి. అంటే -16 వస్తుంది. అంటే కే వాల్యూ ఎంత 4 1 4 4 -4 వస్తుంది. అంటే సెంటర్ ఎంత వచ్చింది 0, -4 వచ్చింది సెంటర్. ఓకే, సెంటర్ తెలుసు ఇక 0, -4. ఓకే, నెక్స్ట్ మరి ఇప్పుడు ఎస్ డాష్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక. ఓకే, ఎస్ డాష్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే సి వచ్చేసి మిడ్ పాయింట్ అవుతుందండి. ఓకే, మనకు సి తెలుసు. ఓకే, సి పాయింట్ ఏంటంటే 0, -4. ఫోకస్ ఎస్ తెలుసు 2, -3. ఎస్ డాష్ తెలియదు కాబట్టి ఎస్ డాష్ని ఏం తీసుకుందాం అంటే సపోజ్ పీ, క్యూ తీసుకుందాం. ఓకే, కన్సిడర్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ పీ, క్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సి వచ్చేసి మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్ఎస్ డాష్ అవుతుంది. మిడ్ పాయింట్ ఫార్ములా వేద్దాం. ఓకే, సి ఈజ్ ఈక్వల్ అన్నట్టు సి ఈజ్ ఈక్వల్ అంటే 0, -4 = x1 + x2/2 మిడ్ పాయింట్ ఫార్ములా 2 + p/2, -3 + q/2. ఓకే, కంపేర్ చేద్దాం ఇక. కంపేర్ చేయండి అంటే ఈక్వేట్ చేయండి, నాట్ కంపేరింగ్, ఈక్వేటింగ్. ఓకే, అంటే 2 + p = ఎంత 0. 2 × 0 0 అవుతుంది. p వాల్యూ ఎంత అవుతుంది -2 అవుతుంది. సిమిలర్లీ -3 + q = 2 × 4 8 అవుతుంది. సో దీని నుంచి q = -8 + 3 అంటే -5 అవుతుందండి. దేర్ఫోర్ అదర్ ఫోకై ఏమవుతుంది -2, -5 అవుతుంది. ఓకే, -2, -5 అన్నట్టు. అంటే ఫోకై ఏంది ఇది థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కొంచెం లెంతీ అండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏం ఫైండ్ అవుట్ చేసినావో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఒకసారి చూడండి అంతా. సో ఓకే అండి, నెక్స్ట్ ప్రాబ్లం మరి ద సర్కంసెంటర్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ having 3 points θ1, θ2, θ3 lying on the ellipse has its vertices is r, s. Then the average of cos θ1 - θ2, cos θ2 - θ3 and cos θ3 - θ1. Average of these 3 terms. Average of the terms find out చేయాలి. 3 terms ఇచ్చిండు, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మరి ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే సర్కమ్ సెంటర్ కూడా ఇచ్చినది. సర్కమ్ సెంటర్ యాజ్ వర్టిసెస్ అన్నట్టు. సర్కమ్ సెంటర్ వర్టిసెస్ ఏంది r, s అన్నట్టు. ఓకే, సర్కమ్ సెంటర్ వర్టిసెస్ ఏంటంటే r, s. మరి ట్రయాంగిల్ ఏంది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హ్యావింగ్ 3 points θ1, θ2, θ3 లయింగ్ ఆన్ ద ఎలిప్స్. అంటే ఆ 3 పాయింట్స్ కూడా ఎలిప్స్ మీదే ఉంటాయి. ఎలిప్స్ మీద ఉన్నాయి అంటే పారామెట్రిక్ పాయింట్స్ తీసుకోవాలి. పారామెట్రిక్ పాయింట్ ఆన్ ఎలిప్స్ 3 పాయింట్స్ తీసుకోవాలి. ఓకే, 3 పారామెట్రిక్ పాయింట్స్ తీసుకోవాలి ఎలిప్స్ మీద. ఎందుకంటే అక్కడ లయింగ్ ఆన్ ద అన్నాడు. 3 పాయింట్స్ లయింగ్ ఆన్ ద ఎలిప్స్. ఓకే, అంటే ఎలిప్స్ మీద పారామెట్రిక్ పాయింట్స్ ఎలా ఉంటాయి అంటే ఎట్ θ1 దగ్గర సపోజ్ కన్సిడర్ లెట్ ఏ పాయింట్ వచ్చేసి సపోజ్ ఏ కాస్ θ1, బి సైన్ θ1. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. ఎట్ θ2 దగ్గర పారామెట్రిక్ పాయింట్ సపోజ్ బి ఏ కాస్ θ2, బి సైన్ θ2. సిమిలర్లీ సి వచ్చేసి ఏ కాస్ θ3, బి సైన్ θ3. 3 పాయింట్స్ అన్నట్టు. దీస్ 3 పాయింట్స్ లయింగ్ ఆన్ ద ఎలిప్స్ అన్నట్టు. ఓకే, అంటే ఇక్కడ మనకి ట్రయాంగిల్ కూడా ఫామ్ చేస్తుంది. ఓకే, ఏబిసి ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. ఈ 3 పాయింట్స్ లయింగ్ ఆన్ ఎలిప్స్. ఓకే, నెక్స్ట్ ట్రయాంగిల్ వచ్చేసి ఈక్విలేటరల్. ఈక్విలేటరల్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్.
సర్కమ్ సెంటర్ వర్టిసెస్ ఆల్సో గివెన్ ఆర్ కామా ఎస్ అండ్ మరి సర్కమ్ సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు యాక్చువల్గా సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి హింట్ ఇచ్చింది ఇక్కడ హింట్ ఏంటంటే ట్రయాంగిల్ ఈజ్ ఈక్విలేటరల్ ఈక్విలేటరల్ అంటే ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సర్కమ్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్థో సెంటర్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రాయిడ్ అన్నట్టు అంటే ఈ మూడు ఈక్వల్ అవుతాయి ఓకే ఈ మూడు ఎందుకు ఈక్వల్ అవుతాయి అంటే ట్రయాంగిల్ వచ్చేసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి అంటే జస్ట్ మనం సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది ఓకే సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేస్తే సర్కమ్ సెంటర్ వచ్చినట్టే ఎందుకంటే 3 ఈక్వల్ కాబట్టి ఓకే అంటే జస్ట్ సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేద్దాం ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిండు వర్టిసెస్ ఆర్ కామా ఎస్ అంటే అంటే ఆర్ కామా ఎస్ ఈజ్ ఈక్వల్ ఇదంతా ఆర్ కామా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సెంట్రాయిడ్ ఏంది x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3 అన్నట్టు అంటే ఏ కాస్ థీటా 1 ప్లస్ ఏ కాస్ థీటా 2 ప్లస్ ఏ కాస్ థీటా 3 బై వాట్ 3 అన్నట్టు సిమిలర్లీ b sin theta 1 b sin theta 2 ప్లస్ b sin theta 3 బై 3 ఓకే సో ఇందులో ఏ కామన్ తీయొచ్చు అండి దట్ ఈజ్ ఈక్వల్ ఏ కామన్ తీయండి అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్ ఈక్వల్ చేద్దాం ఆర్ ఈజ్ ఈక్వల్ ఏంటి ఇక్కడ ఏ కామన్ తీస్తే కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా 2 ప్లస్ కాస్ థీటా 3 బై 3 ఓకే సిమిలర్లీ ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ ఏంటి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు బి కామన్ తీస్తే సైన్ థీటా 1 ప్లస్ సైన్ థీటా 2 ప్లస్ సైన్ థీటా 3 బై 3 అన్నట్టు ఓకే 1 మినిట్ అండి ఒక 1 మినిట్ ఓకే అండి సో ఆర్ వాల్యూ ఎస్ వాల్యూ వినో సో దీని నుంచి మనకి ఈ 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం 3r అవుతుంది 3r బై ఏ ఓకే 3r బై ఏని కూడా రైట్ సైడ్ పంపిస్తే బై ఏ డినామినేటర్లోకి వెళ్తాయి 3r బై ఏ ఈజ్ ఈక్వల్ ఏంది కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా 2 ప్లస్ కాస్ థీటా 3 అన్నట్టు 3r బై ఏ వాల్యూ సిమిలర్లీ 3s బై బి ఏమవుతుంది 3s బై బి ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా 1 ప్లస్ సైన్ థీటా 2 ప్లస్ సైన్ థీటా 3 అవుతుంది ఓకే నెక్స్ట్ స్క్వేరింగ్ చేసి యాడ్ చేద్దాం స్క్వేరింగ్ అండ్ యాడింగ్ అంటే ఇక్కడ దీన్ని స్క్వేరింగ్ చేస్తే 9r² బై a² ప్లస్ ఇది కూడా స్క్వేరింగ్ చేసి యాడ్ చేస్తే ఇక్కడ 9s² బై b² రెండు యాడ్ చేస్తున్నా స్క్వేర్ చేసి యాడ్ చేస్తున్నా అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఈడ కూడా స్క్వేర్ చేసి యాడ్ చేయాలి స్క్వేరింగ్ అంటే ఇక్కడ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా 2 ప్లస్ కాస్ థీటా 3 హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ థీటా 1 ప్లస్ సైన్ థీటా 2 ప్లస్ సైన్ థీటా 3 హోల్ స్క్వేర్ అన్నట్టు ఓకే సో మరి రైట్ సైడ్ వచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఇది కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి ఓకే సింప్లిఫై చేయాలి లెంతీగా వస్తుందండి లెంతీ ఈక్వేషన్ వస్తుంది మనకి ఓకే లెంతీ అంటే ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం ఏమవుతుంది అంటే ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ 2ab 2bc 2ca అవుతుంది సిమిలర్లీ ఇది కూడా అంతే ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 2ab 2bc 2ca అవుతుంది సో ఇక్కడ ఏ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ డైరెక్ట్ రాస్తున్నాను ఇక్కడ ఓకే లెంతీ అవుతుంది కాబట్టి డైరెక్ట్ రాస్తున్నాను ఇక్కడ ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా 1 సైన్ స్క్వేర్ థీటా 1 అంటే ఎంత 1 అన్నట్టు ఇక్కడ 1 సిమిలర్లీ ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా 2 సైన్ స్క్వేర్ థీటా 2 1 కాస్ స్క్వేర్ థీటా 3 సైన్ స్క్వేర్ థీటా 3 అది కూడా 1 అవుతుంది 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 3 అవుతుంది అన్నట్టు నెక్స్ట్ 2ab 2bc 2ca అవుతుంది ఇక్కడ 2ab అంటే ఇక్కడ 2ab అంటే ఏమొస్తుంది అంటే ఇక్కడ డైరెక్ట్ 3 రాస్తున్నాను ఇక్కడ ఓకే డైరెక్ట్ ఇక 1 తీసేసి 3 రాద్దాం ఇక ఓకే 3 రాయండి ఇక్కడ 3 ప్లస్ 2ab అంటే 2 cos theta 1 cos theta 2
Similarly 2 cos theta 2 cos theta 3. Similarly 2CA 2 cos theta 3 cos theta 1. Okay, remaining part is another. Similarly ikkada kuda same. Okay, continuation రాస్తాను ఇక్కడ కంటిన్యూషన్ రాద్దాం చూడండి. ప్లస్ ఇక్కడ 2 sin theta 1 sin theta 2 plus 2 sin theta 2 sin theta 3 plus 2 sin theta 3 sin theta 1. ఓకే, ఇక రిమైనింగ్ 3 అవుతాయి. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్ 1, సెకండ్ 2 టర్మ్స్ 1, థర్డ్ 2 టర్మ్స్ 1, 1 + 1 + 1 అంటే 3 అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇందులో 2 cos theta 1 cos theta 2 2 sin theta 1 sin theta 2, ఇందులో 2 కామన్ తీస్తే cos a cos b ప్లస్ sin a sin b ఫామ్లో కన్వర్ట్ అయింది. cos a cos b ప్లస్ sin a sin b అంటే ఏంది? cos a మైనస్ b అన్నట్టు ఫార్ములా. ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నానండి. దట్ ఈజ్ ఈక్వల్ 3 + 2 ఇంటూ cos theta 1 మైనస్ theta 2 వస్తుంది, cos a మైనస్ b. సిమిలర్లీ ఇందులో కూడా 2 కామన్ తీస్తే ఎంత? ఇది కూడా cos a cos b ప్లస్ sin a sin b అంటే cos theta 2 మైనస్ theta 3 వస్తుంది. సిమిలర్లీ 2 ఇక్కడ కూడా సేమ్ 2 ఇంటూ cos theta 3 మైనస్ theta 1 అన్నట్టు. ఓకే, టోటల్ 2 కామన్ తీయచ్చు మనం. ఇక్కడ లాస్ట్ 3 టర్మ్స్లో 2 కామన్ తీయచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 + 2 కామన్ తీస్తే cos theta 1 మైనస్ theta 2 cos theta 2 మైనస్ theta 3 cos theta 3 మైనస్ theta 1. ఓకే, సో ఇదంతా ఏంటి? దట్ ఈజ్ ఈక్వల్ ఇదంది వాల్యూ. ఓకే, సో మరి ఈ వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందో చెక్ చేద్దాం చూడండి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రాస్తున్నా చూడండి రైట్ సైడ్ cos theta 1 మైనస్ 2 టైమ్స్ ఆఫ్ cos theta 1 మైనస్ theta 2 cos theta 2 మైనస్ theta 3 cos theta 3 మైనస్ theta 1. దట్ ఈజ్ ఈక్వల్ వాట్? దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 3 అటు వెళ్తే ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ ఈ 3 అటు వెళ్తే -3 అవుతుందండి. -3 అంటే లెఫ్ట్ సైడ్ మనకి టర్మ్స్ ఏమున్నాయి? 9r² a² 9s² b² -3 అవుతుంది. ఆ 3ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే. సిమిలర్లీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 కూడా ఉంది, 2 కూడా పంపించేద్దాం. అప్పుడు 1/2 అవుతుంది. ఓకే, డైరెక్ట్ ఇక్కడనే 2 అటు సైడ్ పంపించేద్దాం. మళ్ళీ స్టెప్స్ మనకి ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడనే 1/2 అయిపోతుంది, ½ ఇంటూ అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మరి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ అంటే ఎన్ని టర్మ్స్? ఇక్కడ 3 టర్మ్స్ కాబట్టి యావరేజ్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ద నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ అన్నట్టు. సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఉంది, నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని? 3 అన్నట్టు. అందుకే బై 3 చేయాలండి. బోత్ సైడ్ బై 3 చేస్తే ఏమవుతుంది? cos theta 1 మైనస్ theta 2 ప్లస్ cos theta 2 మైనస్ theta 3 ప్లస్ cos theta 3 మైనస్ theta 1/3. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ బై 3 అంటే 3 టర్మ్స్కి బై 3 అవుతుంది. ఇక్కడ 3 అంటే 3 1s 3 3s 3 1s 3 3s 3కి 3 క్యాన్సిల్. ఇక రిమైనింగ్ ఏముంటుంది? 1/2 ఇంటూ 3r² a² 3s² b² 3/3 అంటే ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 1 అవుతుంది. ఓకే, దేర్ఫోర్ యావరేజ్ ఏమైంది? యావరేజ్ ఆఫ్ దీస్ 3 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ 3r² a² ప్లస్ 3s² b² -1. దిస్ ఈజ్ ద యావరేజ్. ఓకే, ఓకే అండి. సో దీంతో మ్యాక్సిమం మనకి ఎలిప్స్ కంప్లీట్ చేశాము. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అందులో మెన్షన్ చేయండి. ఓకే, బాయ్ అండి.